విషయము దేవాలయం పక్కన జరుగుతుంది కాబట్టి ఒక మతానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా కాదు. ఇక్కడ ఒక పార్టీది ఒక మతాన్ని కార్యక్రమం కాదు. ఇది ఎవరిది అంటే జనవరి 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ జరుగుతున్న ఉత్సవాలు ఐక్యరాజ్య సమితి ప్రకటిస్తారు. ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో ఎన్ని దేశాలు అవుతున్నాయో దాంట్లో 152 దేశాలు జూన్ 21 యోగా డే అని చెప్పి అందరు అంగీకారం తెలిపిన తర్వాత జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించారు. యోగా డే మనము భారతదేశము లేకపోతే మన ప్రధానమంత్రి డిక్లరేషన్ కాదు, ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రకటించడానికి వెనుక ప్రధానమంత్రి గారి ప్రయత్నం. రెండవది జూన్ 21 నాడు ఎందుకు యోగా డే చేసుకోవాలి, జనవరి 12 ఎందుకు చేసుకోవచ్చు? జనవరి 12 వివేకానంద జయంతి కాబట్టి యువజన దినోత్సవం. జూన్ 21 యోగా డే ఎందుకంటే విద్యార్థులు కూడా ఉన్నారు చాలా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఈ ప్రకృతి గ్రహాలు ఉన్నాయి, సౌరకుటుంబం అంటాం మనం, సూర్యుడు భూమి ఇదంతా మనకు తెలుసు. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు సూర్యుడి యొక్క కక్షలోకి భూమి వెళ్తుంది. ఆ వెళ్తుంది కాబట్టి రాత్రి పగలను ఏర్పడుతున్నాయి. ఈ క్రమం లోపల సూర్యుడి యొక్క తేజస్సు లేదా సూర్యుడి యొక్క శక్తి లేక సూర్యుడి యొక్క ప్రభావం, సూర్యుడి యొక్క బలం సంవత్సరంలో ఈరోజు అత్యధికం భూమి మీద. అంటే భూమికి సూర్యుడు కొద్దిగా దగ్గరలో వస్తాడా లేకుంటే సూర్యుడి యొక్క ప్రభావం జరుగుతుందా, కారణం ఏదైనా కావచ్చు, సూర్యుడి యొక్క ప్రభావం భూమి మీద ఈరోజు ఎక్కువ ఉంటుంది. కాబట్టి జూన్ 21 యోగా డే. రెండో విషయం, చాలా మంది హనుమాన్ చాలీసా చదువుతారు. ఈరోజు శనివారం ఆంజనేయ స్వామి గుడికి పోతున్నారు. విద్యార్థులు కూడా పోవాలి అలవాటు. హనుమాన్ చాలీసాలో ఒక లైన్, యుగ సహస్ర యోజన పరిపాలన లీల్యోతాహి మధుర ఫలచాలు. ఆంజనేయ స్వామి చిన్నప్పుడు ఆ ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి పండు అనుకుని పండు తినడానికి ఆకాశంలో వెళ్తాడు. సూర్యుడు కదా ఆంజనేయ స్వామి తెలియదు చిన్నప్పుడు. కానీ ఆంజనేయ స్వామి యొక్క మూర్తి ఎందుకు అట్లయింది అంటే మనం చెప్తాం పక్కన సూర్యుడి దగ్గరికి పోయి సూర్యుడి యొక్క ఆ ప్రభావం వల్ల అట్లయింది. హనుమాన్ చాలీసా రాసుడు ఆంజనేయ స్వామి ఎంత దూరం పోయింది సూర్యుని దగ్గరికి. ఇక్కడ హనుమాన్ చాలీసాలో చెప్పిన లెక్క, భూమి నుంచి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు. వేల సంవత్సరాల తర్వాత ఈరోజు శాస్త్రజ్ఞులు సైన్స్ ఆధారంగా ఎంత దూరం ఉందనేది చెప్తున్నారో, భూమికి సూర్యుడికి మధ్యన దూరం కొన్ని వేల సంవత్సరాల కింద భారత. కానీ ఏ సైన్స్ చెప్పకముందే ఈ దేశము భూమికి సూర్యుడికి మధ్యన దూరం చెప్తుంది. ఆ దూరము హనుమాన్ చాలీసాలో చెప్పినటువంటి దూరం దాదాపు కూడా సమానం. నేను ఎందుకు చెప్తున్నా అంటే వేల సంవత్సరాల కిందనే ప్రపంచానికి దేశం చాలా ఇష్టం. అట్లా ఇచ్చిన వాటిలో యోగా. యోగా అంటే అర్థం ఏంటంటే సంస్కృతం లోపల శరీరాన్ని మనస్సును బుద్ధిని మూడింటిని ఏదైతే కలుపుతుందో దాని పేరు యోగం. యోగం అంటే కలపడం. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే జిమ్ కోసం, వాకింగ్ కోసం, జాగింగ్ కోసం. కానీ శరీరాన్ని కష్టపెట్టే వ్యాయామం, ఎగరాలే, దూకాలే, జిమ్నాస్టిక్స్ ఇదంతా వ్యాయామం. శరీరం కష్టపడుతుంది. మరి శరీరాన్ని కష్టపెడుతున్నాం కదా, ఈ శరీరాన్ని ఎవరు డిక్టేట్ చేస్తున్నారు, ఎవరు శాసిస్తున్నారు శరీరాన్ని? శరీరాన్ని శాసిస్తున్నది మనస్సు. కానీ శరీరాన్ని శ్రమింపజేస్తే, శరీరానికి చెమట పడితే, శరీరం అలసిపోతే మనకు ఆరోగ్యం వస్తుంది. కానీ శరీరాన్ని ఎవరు కమాండ్ చేస్తున్నారు అంటే శరీరాన్ని మనస్సు కమాండ్ చేస్తుంది. మరి మనస్సును ఎవరు కమాండ్ చేస్తున్నారు? మనస్సును కమాండ్ చేసేది బుద్ధి. ఇప్పుడు చూడండి, ఈరోజు ఇక్కడికి అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరూ రమ్మని చెప్పి ఒక SMS పెట్టి, ఆ SMS లోపల ఏదో సమయం ఏదో చెప్పాడు. చాలా మంది ఇక్కడికి వచ్చారు, చాలా మంది ఇక్కడికి రాదు. ఒకవేళ అనుకుంటాం ఎందుకు రాలేదు, రాని వల్ల ఒకరిద్దరు వాళ్ళ మనసులో ఉదయం 5 వాళ్ళు కూడా లేచింటారు. యోగా డే ఉంది కదా పోవాలనిపించింది. కాబట్టి
మనసు ఏం చెప్తుంది, పోవాలి కానీ నీకు వేరే పని ఉంది కదా, మరి చూడు అక్కడ పోవాలి ఇక్కడ పోవాలని ఆలోచించుకుంటుంది. ఇప్పుడు బుద్ధి ఏం చెప్తుంది, అరే ఒక్కసారి సంవత్సరం యోగా చేయాలి కదా, పోవడం అనిపిస్తుంది. మరి మనసు ఏం చెప్తుంది, పోతే ఇక్కడ పని పాడేది కదా, అక్కడికే పోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనస్సును బుద్ధి డిక్టేట్ చేస్తుంటుంది. కానీ బుద్ధి కంట్రోల్లోకి మనస్సు ఎప్పుడు కూడా రాదు. మనస్సు కంట్రోల్లోకి శరీరం రాదు. కాబట్టి మనస్సు చెప్పినట్టు శరీరం వినాలి, బుద్ధి చెప్పినట్టు మనస్సు వినాలి. ఈ మూడింటిని కలపడానికి మన పెద్దవాళ్ళు వేల సంవత్సరాల క్రితమే ఇచ్చిన పేరే, దాని పేరే యోగా. ఈ మూడింటి ఒక లైన్లో కానీ శరీరాన్ని మనస్సు చెప్పినట్టు, మనస్సు బుద్ధి చెప్పినట్టు వినాలి. ఇక్కడ చాలా మంది విద్యార్థులకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను కుబేరా సినిమా రిలీజ్ అయింది కదా ఈరోజు, శ్రీ ప్రేమల కుబేరా బోధమా, వెంటనే అనిపిస్తుంది వర్కింగ్ డే కదా రోజు స్కూల్ అయిపోతే ఎట్లా పోతుంది. కానీ శరీరానికి సినిమా పోవాలనిపిస్తుంది, మనస్సు పొమ్మని చెప్తుంది. బుద్ధి అంటే స్కూల్ పోవాలి కదా, సండే సినిమా పోవాలి, ఫ్రైడే సాటర్డే పోవాలి. కానీ పోవాలా వద్దా అని బట్టి తెలుస్తున్నట్టే బుద్ధికి. కానీ బుద్ధికి ఒక దిశనిచ్చింది. కానీ మన శరీరాన్ని మనం అనుకున్నట్టు మన అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేసేది యోగం. పక్కన మనకు రాష్ట్రం, ఆ రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనుకుంటే ముందే బీజేపీ ప్రోగ్రాం కాదు, ప్రపంచంలో ఏ మంచిగా స్వీకరిస్తుంది, మన దగ్గర ఉన్న మంచిని ప్రపంచం స్వీకరిస్తుంది. వారు 10 ఏళ్ల కింద ఒక యాత్ర చేస్తున్నారు. ఆయన పార్టీని బలోపేతం చేస్తున్నారు. యాత్ర తిరుపతిలో పూర్తయింది. తిరుపతిలో పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కొండకి వెళ్ళిపోయాడు, తిరుమల కొండ. ఇప్పుడు ఆయన ఏజ్ 75. బహుశా నాకు తెలిసి 69, 77 వయసు లోపల వారు ఆ యాత్ర చేసి లాస్ట్ తిరుమల కొండ మీదకి వెళ్ళిపోయాడు. తిరుమల కొండ మీదకి ఎక్కడి నుంచి పోయింది ఆయన అంటే, తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ప్రోగ్రాం పూర్తయింది. 2 గంటల 40 నిమిషాల టైంలో కూడా తిరుమల కొండ మీదకి ఇక్కడ పడుతుంది ఎక్సైజ్ దర్శనం వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, 70 ఏళ్ల వయసు లోపల రాజకీయ పార్టీ నడపాలి, అనేక విషయాలు ఉంటాయి, టికెట్లు ఇవ్వాలి, ఇవ్వడంలో కుప్పం వస్తుంది, నడపడానికి డబ్బు కావాలి, ఎలక్షన్లో ఓడిపోయినాడు వాటి గెలవాలి, వాళ్ళు అనేక విషయాలు వాళ్ళు కూడా నడుస్తుంటాయి ప్రెషర్స్. ఆ ప్రెషర్స్లో ఆయన కొండెక్కి 2 గంటల 40 నిమిషాల వ్యవధి లోపల కొండెక్కి. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఆయన బ్లాక్ అండ్ కమాండర్స్ సెక్యూరిటీ, వాళ్ళందరూ హైలీ ట్రైన్, అంటే అత్యంత బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇచ్చి చాలా బలంగా ఉన్న వాళ్ళని సెక్యూరిటీగా పెట్టినాడు. వాళ్ళ దగ్గర వాళ్ళు అందరూ ఫీల్ అవుతున్నారు, చాలా బలమైన వ్యక్తులను, శక్తివంతమైన వ్యక్తులు మీరు కాపాడాలి. ఉన్న మీకు ఇక్కడ ఒకటి పడవచ్చు, ఫస్ట్ ఒకటి పడవచ్చు, అది ఎక్కడ కష్టం. బ్లాక్ అండ్ కమాండోలు, గ్రే హౌస్ కానిస్టేబుల్, సెక్యూరిటీ ఉన్న వాళ్ళందరూ ఎక్కడైనా ఇబ్బంది పడుతుంది. చంద్రబాబు నాయుడు చక్కచక్కగా 2 బాటిల్ నీళ్ళు తాగింది. మొత్తం కొండ మీద పోయినప్పుడు 2 వాటర్ బాటిల్ నీళ్ళు తాగింది. నాస్టా వెళ్ళిపోయింది. నీకు సెక్యూరిటీ ఉన్నటువంటి కానిస్టేబుల్ పరిగెత్తాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు నడుస్తుంది, ఆయన నడకని అందుకోవడానికి కానిస్టేబుల్ పరిగెత్తారు. అర్థమైంది, కానిస్టేబుల్ బలంగా ఉన్నారు, కానిస్టేబుల్ శక్తివంతంగా ఉన్నారు, నిజంగా అవసరమైతే వాళ్ళే కాపాడుతున్నాడు. కానీ తిరుమల కొండ మీదకి ఎక్కేటప్పుడు ఆయన ఆగకుండా ఎక్కిండు, ఇంక మధ్యలో ఆగాల్సి వచ్చింది. ముగ్గురు బ్యాచ్ వేస్తున్నారు, ముగ్గురు ఆయన అయితే పరిగెత్తున్నారు, ముగ్గురు వెళ్ళవచ్చు ఉన్నారు. అర్థం ఏంటంటే, విలేకరులు అడిగారు చంద్రబాబు గారు, ఈ ఏజ్లో మీరు నాన్ స్టాప్ కొండెట్లు ఎక్కింది. ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, 1994లో ముఖ్యమంత్రి కాగానే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రాష్ట్రాన్ని నడపాలంటే, పరిపాలన చేయాలంటే, పార్టీని నడపాలంటే, అనేక విషయాలు చూడాలంటే, ఇంకొక సరి చేసుకోవాలని చెప్పి అప్పటికే అలవాటు ఉంది నాకు. 94 నుంచి ఇప్పటి వరకు నేను యోగా ఆపలేదు, ఎవ్రీడే యోగా చేస్తాను. అది యోగా వల్లనే తిరుమల కొండ నేను 2 గంటల 40 నిమిషాల్లో ఆగకుండా ఎక్కినని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి వయసులో 70. ఎన్నికల ప్రచారం అయింది 1 ఇయర్. ఒక్కరోజు ఆయన మొత్తం 9 పబ్లిక్ మీటింగ్లలో పాల్గొన్నారు. మొన్న లాస్ట్ ఇయర్ మే ప్రెస్ వాళ్ళు అడిగింది ఆయన, మీరు 9 పబ్లిక్ మీటింగ్లలో పాల్గొన్నారు, ఫస్ట్ మీటింగ్ 10కి, రాత్రి మీటింగ్ 10కి పూర్తి చేయాలి, 12 గంటల గ్యాప్లో 10 మీటింగ్. ఈ ఉదయం లేచి ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్కి రావాలి, అక్కడి నుంచి బయలుదేరాలి, రాత్రికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి చేరుకోవాలి. ఒక విదేశీ విలేకరి నరేంద్ర మోడీ గారిని గమనించి అడిగే విషయం ఏంటంటే, మనకు కూడా ఆలోచన రాదు, విదేశాలలో వస్తుంది.
మీరు మొత్తం మీరు మీ 12 గంటల షెడ్యూల్ నేను మిమ్మల్ని అబ్జర్వేషన్ మీకు పెట్టా ఉన్నా నేను. మీరు ఒక్కసారి కూడా మీరు ఆవలించలేదు మీరు ఆవలించలే అలసిపోయినట్టు అంటే విషయం అయితే 12 గంటలు పనిచేయడం గొప్ప కాదు, 10 మీటింగ్లలో పాల్గొనడం గొప్ప కాదు. విమానాలలో తిరిగి కాదు, ప్రత్యేక విమానాలు. కానీ విదేశీ విలేకరికి వచ్చిన అనుమానం ఏంటంటే మీరు ఆవలించలేదు. నరేంద్ర మోడీ ఇచ్చిన జవాబు ఏంటంటే విలేకరికి, నేను ఇంత టైట్ షెడ్యూల్లో కూడా రోజు 2-2.5 గంటల సేపు యోగా చేస్తాను. ఏ టైంలో చేయాలి నా షెడ్యూల్ బట్టి డిసైడ్ చేస్తాను. దాదాపు ఉదయం ఇక్కడ ఎందుకు ఆవలిస్తున్నాను, ఎందుకు అలసిపోతున్నాడు, ఎందుకు ముఖంలో స్ట్రెస్ కనిపిస్తలేదు, ఎందుకు నేను ప్రశాంతంగా ఉన్నా, బయటికి నేను ప్రశాంతంగా ఎందుకు కనిపిస్తున్నా, నా మనస్సు నా ముఖంలో తేజస్సు కారణం ఏంటంటే యోగా. ఇక్కడ ప్రధానమంత్రి కాగానే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత సెంట్రల్ సెక్రటరియట్ లోపల నరేంద్ర మోడీ గారు అందరూ ఐఏఎస్లను పిలుచుకున్నారు. అందరూ ఐఏఎస్లు ఏమనుకున్నారు అంటే మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు, కరప్షన్ మాట్లాడుతారు, అభివృద్ధి మాట్లాడతారు, ఫైల్స్ గురించి మాట్లాడతారు, అన్నీ ఏదో ఊహించుకుంటారు. మరి ఫస్ట్ వేసిన ప్రశ్న ఏంటంటే మీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు చెప్పలేదు. సార్ కొంతమంది మంత్రులు 8 గంటలకి రమ్మంటారు, 2 గంటలకు వస్తాం, రాత్రి 11 అయినకి వస్తుంది, తప్పదు కదా సార్, వాళ్ళు వచ్చినప్పుడు మేము రావు. ఎట్లా పనిచేస్తున్నారు మీరు, శాలరీ ఇస్తున్నారు తప్పదు అడుగుని. అప్పుడు మోడీ గారు ఫస్ట్ మీటింగ్లో వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు గంట తక్కువ పని చేయండి, ఇబ్బంది, రోజు గంట యోగా చేయండి, మీరు రోజు గంట యోగా చేయండి, మీరు ఇంకా బ్రహ్మాండంగా పని చేయగలుగుతారని చెప్పి ఆ తర్వాత ఢిల్లీలో ఒక ఐఏఎస్ యోగా ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో కూడా ఐఏఎస్ కూడా యోగా ప్రోగ్రామ్ వారు వెంటబడి మన తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా సరే ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఇక్కడ కూడా ఐఏఎస్లకు యోగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఎందుకంటే బ్రహ్మాండంగా పనిచేయడం. దీని అర్థం ఏంటంటే శరీరము మనస్సు బుద్ధికి పొలిటికి నమ్మగలిగితే ఐఏఎస్ కానీ పొలిటికల్ లీడర్ కానీ టీచర్ కానీ స్టూడెంట్ కానీ ఇంకెవరైనా సరే సరిగ్గా పనిచేయడానికి ఈ మూడింటిని కలిపి కలిపినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం. ఇది ఎవరు చెప్తున్నారు? మోడీ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, లేకుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా చెప్తారు. ఎవరు చెప్తారు? పతంజలి మహర్షి 5000 సంవత్సరాల కింద పుస్తకం రాశారు. యోగా అంటే ఏంటి, యోగాలో ఏమేమి చేయాలి అని కూడా ఆయన రాసి ప్రపంచానికి ఇచ్చింది. భారతదేశం ప్రపంచానికి ఏమి ఇచ్చిందంటే యోగాని ఇచ్చింది. ఇక్కడ ఈరోజు మనం కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక యాక్టివిటీ ఉంది. ఇక్కడ 9th 10th విద్యార్థులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. 10th క్లాస్ వాళ్ళకి ఏముంది, వెంటనే గోల్ జీపీఏ ఎంత, ఇప్పుడే జూన్లోనే నెక్స్ట్ ఎప్పుడైనా జీపీఏ ఎంత మనం స్టార్ట్ అయితే చర్చ 9/10 9.5/10 అయితే. కానీ విద్యార్థులకు టెన్షన్ ఉంది, టీచర్లకి ఏం టెన్షన్ ఉందంటే 30 మంది 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే 30 మంది పాస్ కావాలి, 30 మందికి 10/10 జీపీఏ రావాలి. ఎందుకు వాళ్ళు టార్గెట్. మిగతా వ్యాపారాలని వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి ఇట్లా లక్ష్యాలు, టార్గెట్స్, గోల్స్తో పెట్టుకొని పనిచేస్తారు. కానీ ఎవరికి సంబంధించిన వ్యవహారం వాళ్ళకు దాంట్లో టెన్షన్ నుంచి బయటపడడానికి, టెన్షన్ మర్చిపోవడానికి ఆహారం ఎట్లా అవసరమో, నిద్ర ఎట్లా అవసరమో మనిషికి, ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఏం అవసరం అంటే శరీరానికి వ్యాయామం అనే విషయాన్ని ప్రపంచం గుర్తించింది. కానీ ఇప్పుడు ప్రపంచము 10 ఏళ్ల కింద భారతదేశం చెప్పి శరీరానికి వ్యాయామం సరిపోదు, మనస్సుకు వ్యాయామం. కానీ మనస్సుకు వ్యాయామం చెప్పి ఇక్కడ ఎగరడము, దుక్కడము ఇవన్నీ కాకుండా లోపలున్న మనస్సును మనం ట్యూన్ చేయడమే దీని పేరు యోగం. అది వేదాల్లో దీని ప్రస్తావన, పతంజలి మహర్షి రాసినటువంటి ఆ భాషలో ప్రస్తావన. కాబట్టి రామ్దేవ్ బాబా వారి యోగా పతంజలి గారి పెట్టుకున్నారంటే యోగా అంటే ఈరోజు యోగా డే, యోగా డే అంటే బర్త్డే టికెట్. అంటే ఈరోజు అందరం యోగా డే, రేపు అవసరం యోగా డే కాదు. నిన్న యోగా చేయాలి. యోగా అనేది ఒక ప్రోగ్రామ్ అయింది, ఏదైనా పొలిటికల్ పార్టీ కొట్టుకోవడానికి కూడా లేదు, ఏదైనా యూఎన్ఏ కాల్ ఇచ్చింది కదా
సైన్స్ టీచర్ క్లాస్ రూమ్లో సైన్స్ క్లాస్ ఆయన ఒక బొమ్మ గీసింది బోర్డు మీద గీసి పిల్లలు నేర్పి ఆ బొమ్మ ఏంటంటే ఆ బొమ్మ పేరు శ్వాసక్రియ. సైన్స్ టీచర్ నెక్స్ట్ క్వశ్చన్ వేసాడు స్టూడెంట్స్, ఒక్క నిమిషం గాలి పీల్చుకుంటే ఏమిటి? పిల్లలంతా రకరకాలు చెప్పారు, సార్ అదైతుంది ఇదైతుంది ఇది. అప్పుడు టీచర్ అని చెప్పిందంటే ఒక్క నిమిషం గాలి పీల్చుకుంటే ఏమి కాదు, ఇంకేం కాదంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ డే ఒక్క నిమిషం గాలి వెళ్ళవు కదా, 2 నిమిషంలో ఉండవు, ఇంకా 5 నిమిషం ఇక్కడ ఒక్క నిమిషం గాలి పీల్చుకుంటే ఏమైతే అంటే జవాబు చెప్పింది కదా, జవాబు లెక్కలేదు, సరే జవాబు లేదు, 2 నిమిషం ఆ మనిషి ఉండదు. ఒక్క నిమిషం గాలి పీల్చుకుంటే మనిషి ఉండలేడు కదా. యోగా ఏం చెప్తుందంటే నువ్వు పీల్చే గాలిని నువ్వు శ్వాసిస్తావు కదా, దాని పేరే యోగా. శ్వాస ప్రాణాయామం చేసుకున్నాను అప్పటి నుంచి. ఇక్కడి నుంచి గాలి పీల్చడం, ఇక్కడి నుంచి వదిలిపెట్టడం, ఇక్కడి నుంచి ఇక్కడ వదిలిపెట్టడం, 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేస్తాం. శ్వాస చేసినప్పుడు బహుశా సారి గాలి పీల్చి ఆపండి జాగ్రత్తగా మీకు వీలు కాకుంటే జాగ్రత్తగా చేయండి, మీకు ఎంత వెళ్ళింది అంతసేపు ఆపండి. గాలి పీల్చడం వదలడం ఇది న్యాచురల్, గాలిని ఆపడం కదా ఇది యోగం. ఈ సాధన సైన్స్ టీచర్ చెప్పింది ఏమైనా తక్కువ చేస్తుంది యోగా. గాలి పీల్చకుండా ఉండగలుగుతుంది. గల్ప సత్యనారాయణ స్వామికి మైసూరులో పెట్టడానికి ఒక ప్రోగ్రాం లేదు. ఆయన ఏజ్ దాదాపు 74 ఏళ్ళు. ఆయన ఈ ఏజ్ లోపల ఇక్కడ ప్రోగ్రాం చేశారు మైసూరు. నీళ్ళ లోపల ఆయన శ్వాసను ఆపేసి ఆయన ఈత కొట్టిన మామూలు ఇంకా ఆయన నీళ్ళ లోపల ఈత కొట్టిండే మధ్యలో శ్వాస ఆపి అందరూ చప్పట్లు కొడుతున్నారు, వేలాడిస్తున్నారు. ఆయన బయటకు వచ్చాక చెప్పింది ఏంటంటే చప్పట్లు కొట్టడానికి నేను 74 ఏళ్ళకి నేను చేసిన కదా, మీరు ఇప్పటికి ప్రయత్నం చేయండి, ఆపకుండా సరే నీళ్ళ లోపల ఈత కొట్టండి, మీరు కూడా కొద్దిమంది నేర్చుకోండి. తర్వాత చెప్పింది నీళ్ళ లోపల ఈత కొట్టడానికి నేను కాషాయం బట్టలు వేసుకున్నందుకు, దేవుడు వరం ఇచ్చినందుకు, దత్తపీఠం పెట్టినందుకు కాదు కారణం నేను యోగా అంటున్నాను. ఇక్కడ స్వామీజీలు యోగా అంటున్నారు, ప్రధానమంత్రులు యోగా అంటున్నారు, ముఖ్యమంత్రులు యోగా అంటున్నారు, ఐక్యరాజ్యసమితి యోగా అంటున్నారు, సైన్స్ టీచర్లు యోగా అంటున్నారు, యోగా టీచర్లు యోగా అంటున్నారు. మనం అనాల్సింది ఏంటంటే 1 డే యోగా కాదు, లేక 2020 కూడా కాదు, టెస్ట్ క్రికెట్ కూడా కాదు, 5 days యోగా చేస్తే కాదు. యోగా మన జీవితంలో భాగం. ఆహారం ఎట్లా, నిద్ర ఎట్లా, మన లైఫ్లో పార్ట్లో యోగా కూడా మన జీవితంలో భాగం. అంతా కూర్చున్నాయి చూడండి, మనం రకరకాల ఇబ్బంది కూర్చున్నాయి కదా, దీని పేరే ఆసనము. ఇది ఆసనం. కొంచెం పద్మాసనం, కాలుగా కాలేదు, సుఖాసనంలో కూర్చున్నాం, ఇది ఆసనం. మీరు సత్యాన్ని స్వామి వ్రతం చూసినప్పుడు 5 కథలు వినాలి కదా. పెద్దవాళ్ళు ఇబ్బంది ఉంటుంది కదా, ఏం చేస్తారు వాళ్ళు? గోడ కాంక్రీట్ కూర్చుంటారు, ఆసనం. మోకాళ్ళు 2 కిందికి ఫోల్డ్ చేసి కూర్చుంటారు, ఎక్కువసేపు కూర్చోవచ్చు. పూజా సమయంలో కూడా వజ్రాసనంలో చాలా సార్లు మనకు తెలియదు, మనం ఆసనాలు వేస్తాము, మనకు ఆ పేరు తెలియదు, ఆసనం తెలియదు. బహుశా శవాసనం వేయించింది ఇక్కడ. శవాసనం వేసినప్పుడు మనం మొత్తం పడుకొని కుడి కాళ్ళు ఎడమ కాలు నుంచి మనం పైకి వేస్తాం కదా, మామూలుగా మనకు తెలియకుండా జీవితంలో పడుకుంటే చాలా సరిగ్గా పడుతుంది, అది ఒక ఆసనం. అర్థం ఏంటంటే ఎవ్వరు కూడా కొత్తగా ఏం చెప్పేది నేను ఇక్కడ చెప్తున్నాను. మన లైఫ్లో రోజు మనం ఏమైతే చేస్తున్నామో దాని పేరే యోగా. అయితే ఎన్ని సెకండ్లు చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేది మాత్రమే శాస్త్రం. కానీ ప్రతి పొజిషన్, మనం ప్రతి మూమెంట్ యోగా. అంటే నేనేం చెప్తున్నా అంటే మనం అందరం యోగా చేస్తున్నాం అంటున్నాం, గాలి పీలుస్తున్నాం, ఇది యోగా అయింది. దీనికి శాస్త్రాన్ని జోడించాం అనుకోండి, అప్పటికి లాభం. కానీ యోగా డే ఉద్దేశము ప్రధానమంత్రి గారు ప్రపంచంలో తన పేరు పెంచుకోవడానికి, భారతదేశం పేరు పెంచడానికి లేదు, ప్రపంచంలో అందరూ భారతదేశం గురించి చెప్పుకోవడానికి యోగా డే తీసుకురాలేదు. 2 ఏదో పేరు మీద ప్రోగ్రామ్ చేయాలి దేశంలో కాబట్టి జూన్ 21 పెద్ద ప్రోగ్రామ్ వచ్చి యోగా డే కాదు. యోగా డే
ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి గురించి యోగా. యోగా డేను జీవితంలో యోగా లాగా మనం మార్చాలి. దీనికి మనం ఎట్లా ప్రయత్నం చేస్తాము, ఎంత ప్రయత్నం చేస్తాం అనేది మన మీద ఆధారపడదు. కానీ ఈ దిశలో మనం